అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు సదా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ వీడియోలోకి ఏం తెచ్చేసానంటే, మరి అమ్మవారి జాతర అయితే మొదలైంది కదా. మరి అమ్మవారిని అయితే ఇంట్లో నిలబెట్టుకుంటాను కదా. అమ్మవారికి కావాల్సిన అమ్మవారి అలంకారానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ అయితే కొన్ని అయితే నేను ఆన్లైన్లో అయితే పర్చేస్ చేశానండి. అవన్నీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా వచ్చేసి అమ్మవారికి అలంకరించుకోవడానికి వస్త్రాలు అయితే తీసుకున్నాను. ఈ విధంగా వచ్చేసి నేను 6 జతలు అయితే తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అమ్మవారిని అలంకరించుకోవడానికి వస్త్రాలు, వాటి మీద చున్నీలు కూడా ఈ విధంగా వచ్చాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకున్నానో చూసేద్దాము. సో అమ్మవారికి అలంకరించుకుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఈ సంవత్సరం ఎక్స్పెషల్లీ నేను చాలా అయితే తీసుకున్నాను అమ్మని బాగా అలంకరించుకొని నిలబెట్టుకోవడానికి. సో మరి ఈ అమ్మవారికి మేము మాల వేసుకున్న అన్ని రోజులు కూడా అలాగే ఘటం సారి అమ్మవారి గుడికి తీసుకెళ్లేంత వరకు కూడా నిండుగా పూజలు అయితే చేసుకుంటాను. సో చూస్తున్నారు కదండి, అమ్మవారికి అయితే జడ ఈ విధంగా అయితే నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అమ్మకి పెడితే ఇంకెంత నిండుగా ఉంటుందో చూడు. ఇక్కడ నేను వచ్చి 2 వేరియేషన్స్లో ఉన్న మోడల్స్ ఉన్న 2 జడలు అయితే తీసుకున్నాను. సో వాటి మీద పువ్వులు అయితే అలా డిజైన్ కింద పెడతానమాట. ఇప్పుడు వచ్చేసి గాజులు, చాలా చిట్టి గాజులు అండి. నాకైతే గాజులు నిజంగా చాలా చాలా క్యూట్గా నచ్చాయి. నిజంగా అమ్మవారి చేతులకు అలంకరిస్తే చాలా నిండుగా ఉంటుంది. ఎస్పెషలీ నేను అమ్మవారిని రెడీ చేసినప్పుడు కూడా మీకు నేను ఒక షార్ట్ వీడియో అయినా సరే కమ్సకం తీయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఆ టైంలో నాకు వీడియో తీయడానికి ఎవరైనా ఉంటే ఓకే, లేకపోతే అమ్మవారిని అలంకరించిన తర్వాత డెఫినెట్లీ మీకు అయితే చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, చాలా చిన్ని చిన్ని గాజులు. ఇవి వచ్చేసి మనకి 5 జతలు వచ్చినట్టున్నాయి. సో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చాయి. సో అమ్మవారికి మొత్తం అటు ఇటు మొత్తం చేతులన్నిటికి కూడా అలంకరించుకోవడానికి అయితే సరిపోతాయి. ఇవి వచ్చేసి 5 జతలు అయితే వచ్చాయన్నమాట. కదండి, చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి. సో అమ్మకి అలంకరించుకున్నాక ఇంకా బాగుంటాయి. నేనైతే మీకు మొత్తం వీడియో కూడా తీసి పెడతాను. సో నెక్స్ట్ ఏమున్నాయి, సో అమ్మకి అలంకరించడానికి జడ వేసిన తర్వాత పైన కిరీటం పైన పెట్టడానికి అనమాట. సో నేను ఈ విధంగా అయితే ముందుగా ఆలోచించుకున్నానండి. ఎప్పుడు కూడా అప్పటికప్పుడు ఆలోచించడం వల్ల నాకు సెట్ అవ్వట్లేదు. ప్రతిదీ కూడా వెతికి ఇంక విసిగిపోతున్నాను. అందుకే ఈసారి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది చూస్తున్నారు కదా, అమ్మ కిరీటం పైనుంచి వస్తుంది. పెట్టిన తర్వాత మీకు దాని ఒక షేప్ అనేది తెలుస్తుంది అనమాట. కిరీటం పైన వస్తుంది. చాలా బాగుందండి, చాలా హెవీ వెయిట్ కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి కాసుల పేర్లు, పెద్దది చిన్నది 2 తీసుకున్నాను. ముందు ఒకటి తీసుకుందాం అనుకున్నాను, కానీ నిండుగా కనిపిస్తాయి. అన్ని రకాలు వేసే కన్నా కాసుల పేరు అంటే అమ్మవారికి చాలా ఇష్టము, అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే. సో అందుకని అమ్మకి అయితే కాసుల పేర్లు అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా ఒకటి పెద్దది కొంచెం చిన్నది వచ్చాయన్నమాట. సో చూస్తున్నారు కదండి, చాలా చాలా ముద్దుగా ఉంది, చాలా క్యూట్గా చిన్నది. సో నెక్స్ట్ వచ్చేసి కిరీటం. అసలు దీనికోసం నేను చాలా వెయిట్ చేశానండి. వెతికి కూడా అసలు ఎలా వస్తుంది, రివ్యూస్ కూడా లేవు అని చాలా భయం వేసింది. కానీ మొత్తానికైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అమ్మకు కూడా నేను పెట్టి చూసాను, సరిపోయిందా లేదా అని. ఎగ్జాక్ట్లీ సైజ్ అయితే వచ్చింది. సో ఇంకా అమ్మ పెట్టిన తర్వాత అమ్మకి ఇంకెంత ఆనందంగా ఉంటుందో. ఈ సంవత్సరం నేను నిజంగా చాలా ప్రిపరేషన్ ముందుగా చేసుకొని అన్నీ తెప్పించుకున్నాను. సో అన్నీ కూడా నాకు మీషోలోనే దొరికాయి. ఏది కూడా నేను ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళి వెతుక్కోలేదు. చాలా డీప్గా వెళ్ళి వెతుక్కుంటే నాకు మీషోలోనే దొరికింది. సో చూస్తున్నారు కదా, కిరీటం కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే ఫైనల్ అండి. అమ్మకి త్రిశూలం అయితే తీసుకున్నాను. అఫ్కోర్స్ ఇంట్లో అయితే పెద్దవి 2 త్రిశూలాలు ఉన్నాయి. సో అమ్మకి సరిపడేది ఒకటి ఉంటే బాగుండు అనుకొని ఇదైతే, దీనికి కూడా రివ్యూస్ అయితే లేవు, ఎలా ఉంటుందా భయపడ్డాను. కానీ నిజంగా హెవీ వెయిట్ అండి, చాలా బరువు ఉంది పట్టుకోవడానికి కూడా. అలాగే చూస్తున్నారు కదా, మంచి డిజైన్ కూడా వేసింది కలర్ఫుల్గా. ఇంకా మొత్తానికైతే ఈ విధంగా అయితే అన్నీ తీసేసుకున్నాను. వచ్చేసి మేము మాల వేసుకుంటాం కదా, మాల ధరించిన తర్వాత బొట్లు పెట్టుకోవడానికి మంచి కలర్స్ బొట్లు అయితే తీసుకుని, ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను అనమాట. చాలా రీజనబుల్ రేట్లో అయితే దొరికాయండి. సో మొత్తానికైతే ఈ విధంగా అయితే అమ్మని అలంకరించుకోవడానికి అన్నీ సిద్ధం చేశాను. ఇంకా అమ్మని అలంకరించడమే లేటు. నా వీడియోస్ ఎక్కడ మిస్ కాకుండా చూస్తూనే ఉండండి.